ఈరోజు వీడియోలో మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 27 అనేది చూద్దాం. రిమూవ్ ఎలిమెంట్ ఏంటంటే మనకు ఒక నెంబర్ అరే ఇస్తాడు, నెంబర్ యొక్క అరే ఒక వాల్యూ ఇస్తారు. ఈ వాల్యూ అనేది ఈ అరేలో నుంచి మనం రిమూవ్ చేయాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఇక్కడ రిటర్న్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఫర్ లూప్ అంటే ఐ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ 0 ఈక్వల్ నుంచి ఈ ఐ వాల్యూ నేమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు వాల్యూ అయింది అనుకోండి, నాకు అవసరం లేదు, నేను స్కిప్ చేస్తాను. ఒకవేళ కాలేదనుకోండి, నేను ఒక ఇండెక్స్ వాల్యూ తీసుకొని ఆ ఇండెక్స్ని కౌంట్ చేస్తూ వెళ్తా. అలా నాకు ఎన్ని అరేలో స్టోర్ అవుతుందో దాన్ని నేను ఆ యొక్క కౌంట్ని నేను రిటర్న్ చేసుకుంటా. ఇప్పుడు నేను దీనికి కోడ్ డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కోడ్లోకి మూవ్ అయితే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. నేను ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నా. మనకి ఇక్కడ ఇంటీజర్ టైప్ రిటర్న్ చేయాలి కాబట్టి ఇంట్ అని ఇచ్చుకున్నా. నేను నా ఫంక్షన్లోకి ఒక అరేని పంపిస్తున్నా, వాల్యూని పంపిస్తున్నా. వాల్యూ మనకి ఇక్కడ రిమూవ్ చేసే ఎలిమెంట్ కావాలి కాబట్టి వాల్యూ ఇచ్చాడు కాబట్టి వాల్యూని పంపిస్తున్నా. నేను ఇక్కడ ఇండెక్స్ 0 తీసుకున్నా. నేను ఇక ఫర్ లూప్ స్టేట్మెంట్ రాసుకొని ఫర్ లూప్ని n-లెంత్ వరకు రన్ చేస్తున్నా. నా కండిషన్ ఏంటిదంటే నేమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు వాల్యూ అయింది అనుకోండి, నేను నా ఇండెక్స్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటా. ఇలా కాకపోతే నాకు అది అవసరం లేదు. ఇఫ్ నేమ్స్ ఆఫ్ ఐ 0 వాల్యూ ఎంత 3 ఈక్వల్ టు 3 కాబట్టి నాకు అది అవసరం లేదు, నేను దాన్ని స్కిప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈక్వల్ టు ఎంత, ఐ ఈక్వల్ టు 1 అంటే ఎంత, 2 నాట్ ఈక్వల్ టు 3నా, ఎస్ అవును. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇండెక్స్ ప్లస్ చేస్తున్నా. ఫస్ట్ ఇండెక్స్ ఎంత 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ ఐజ్ ఆఫ్ 3 ఎంత 2 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఎస్, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇండెక్స్ ప్లస్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది 3 నాట్ ఈక్వల్ టు 3నా, కాదు. కాబట్టి నాకు అది అవసరం లేదు, నేను స్కిప్ చేస్తున్నా. లైక్ ఇప్పుడు మనకు ఇండెక్స్ వాల్యూ ఎంత 3 అన్నమాట. లైక్ ఇప్పుడు మనకు రిటర్న్ ఏం చేస్తుంది, 2 అనేది రిటర్న్ చేస్తుంది. 2 అనేది ఎందుకు రిటర్న్ చేస్తుంది అని అంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూని మొత్తం 3 అనే ఎలిమెంట్స్ని అరేలో నుంచి రిమూవ్ చేస్తే మనకు మిగిలిన వాల్యూస్ ఎంత, ఇంకొక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి మనకు ఇండెక్స్ ఆఫ్ 2 అంటే మనం 2ని రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ థింక్ చేస్తే టైం కాంప్లెక్సిటీ ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ n. మనం ఒక్క ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ 1. మనం ఏ హ్యాష్ టేబుల్ అనే డేటా స్ట్రక్చర్స్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 ఉంటుంది అన్నమాట.